హలో గాయ్స్, ఈ వీడియోలో డ్రైవర్కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్ ఎగ్జామ్ 200 మార్క్స్కు సంబంధించిన సిలబస్, అలానే డ్రైవింగ్ టెస్ట్కు సంబంధించిన సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ 200 మార్క్స్ ఉంటుంది, 200 క్వశ్చన్స్. ఇందులో ఉన్న టాపిక్స్ ఫస్ట్ మెయింటెనెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్రైవర్స్ డైలీ రొటీన్ డ్యూటీ, డైలీ మెయింటెనెన్స్, వీక్లీ మెయింటెనెన్స్ అండ్ పీరియాడికల్ మెయింటెనెన్స్ అండ్ బ్యాటరీ మెయింటెనెన్స్ అండ్ ఇట్స్ స్పెసిఫిక్ గ్రావిటీ, టైర్స్కు సంబంధించింది అండ్ టైర్స్ సంబంధించిన మెయింటెనెన్స్ అండ్ రొటేషన్, ఫ్యూయల్ సిస్టమ్, ఇగ్నిషన్ సిస్టమ్. ఇందులో ఎక్కువగా ఫ్యూయల్ సిస్టమ్, ఇగ్నిషన్ సిస్టమ్ అండ్ బ్రేక్ సిస్టమ్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ లైటింగ్ సిస్టమ్, క్లచ్ అండ్ ట్రాన్స్మిషన్, క్లచ్కి సంబంధించింది, ఫ్యూయల్ అకౌంటబిలిటీ అండ్ మైలేజ్ వాటికి సంబంధించింది. డాష్బోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మన డాష్బోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ మన కార్లో ఉన్న ఇండికేటర్స్ వాటికి సంబంధించినవి కంప్లీట్గా. అండ్ సీట్స్ క్లీనింగ్ అండ్ విండ్ స్క్రీన్ అండ్ వైపర్స్కి సంబంధించి, మైనర్ రిపేర్స్ అండ్ ఫ్యాన్ బెల్ట్ రిప్లేస్మెంట్, అటెండింగ్ వీల్ పంచర్కి సంబంధించింది. నెక్స్ట్ ఎయిర్ లాక్ అయినప్పుడు ఎలా రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఇందులో మోటార్ వెహికల్ యాక్ట్, ఇది కొంచెం టాపిక్ పెద్దగానే ఉంటుంది, బేసిక్స్ చదివితే సరిపోతుంది. మోటార్ వెహికల్ యాక్ట్ నుంచి బేసిక్స్ చదివితే సరిపోతుంది, అది ఒక పీడిఎఫ్ ఉంటుంది. నెక్స్ట్ దానికి సంబంధించిన రూల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీస్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్. సో మీకు ఇవి దాదాపు మీకు తెలిసినవే, కాకపోతే ఇవి ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఇవి చూసుకోండి. ఇందులో ఎక్కువ ఇంపార్టెంట్ అయితే ఇగ్నిషన్ సిస్టమ్ ఒకటి అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ వాటికి సంబంధించింది, బ్రేక్ సిస్టమ్ అండ్ అలానే మోటార్ వెహికల్ యాక్ట్ నుంచి 10 to 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ 5 to 10 అయితే వస్తాయి మోటార్ వెహికల్ యాక్ట్ నుంచి. నెక్స్ట్ అలానే గ్రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ డ్రైవింగ్ టెస్ట్కు సంబంధించిన సిలబస్ ఒకసారి చూద్దాం. డ్రైవింగ్ టెస్ట్ అనేది కంప్లీట్గా 100 మార్క్స్ ఉంటుంది సిలబస్. ఈ 100 మార్క్స్లో మొత్తం టాపిక్స్ 8 టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. 8 టాపిక్స్ నుంచి 100 మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ అయితే ప్రతిదానికి ఇక్కడ ఈ సైడ్ ఇచ్చారు. ఇవి మినిమం మార్క్స్ అంటే పాస్ అవ్వాల్సిన మార్క్స్ ఇవి. ఫస్ట్ టాపిక్ స్టార్టింగ్ మోటార్ వెహికల్ సచ్ as జీప్ ఆర్ కార్ అండ్ రెస్ట్ ఆఫ్ లెవెల్ గ్రేడియంట్ అండ్ డౌన్ గ్రేడియంట్. అంటే మనం అప్లో ఉన్నప్పుడు అంటే హైట్లో ఉన్నప్పుడు లేదా డౌన్లో ఉన్నప్పుడు వెహికల్ని ఎలా స్టార్ట్ చేయాలి దానికి సంబంధించిన గురించి ఇది 10 మార్క్స్. ఇది ప్రాక్టికలీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం 10 మార్క్స్ అండ్ మినిమం పాస్ 5 మార్క్స్. నెక్స్ట్ గేర్ చేంజింగ్ గురించి సెకండ్ టాపిక్, అప్ అండ్ డౌన్ గేర్స్. నెక్స్ట్ థర్డ్ది రోడ్ సెన్స్, జనరల్ డ్రైవింగ్, కంట్రోల్ ఆఫ్ వెహికల్ ఇన్ ఆల్ కండిషన్స్ ఆఫ్ ట్రాఫిక్, స్టీరింగ్ కంట్రోల్, యాంటిసిపేషన్ అండ్ యాంటిసిపేషన్ అంటే జడ్జిమెంట్. అది ఇవి ఎక్కువ ఉంది, దీనికి 20 మార్క్స్ ఉన్నాయి, రోడ్ సెన్స్ అండ్ జనరల్ డ్రైవింగ్ వాటికి సంబంధించి. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ బ్రేక్స్ అండ్ యూజ్ ఆఫ్ బ్రేక్స్ అండ్ స్టాపింగ్, పార్కింగ్, రివర్స్ ఆఫ్ వెహికల్, ఇవి 10. ఫాలోయింగ్ రోడ్ అండ్ పోలీస్ సిగ్నల్స్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించి 10 మార్క్స్ ఉన్నాయి. ఫిఫ్త్ టాపిక్ ఇవి. సిక్స్త్ టాపిక్ టు క్యారీ అవుట్ మైనర్ రిపేర్స్ అండ్ అటెండ్ టు బ్రేక్ డౌన్ ప్రాబ్లమ్స్. ఏవైనా బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు, చిన్న రిపేర్లు వచ్చినప్పుడు నువ్వు ఎలా రెస్పాన్స్ అవుతావు వాటికి సంబంధించి ఇది కూడా 15 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెకానిజం, మోటార్ వెహికల్ మెకానిజం సంబంధించి ఎలా రన్ అవుతుంది, ఇగ్నిషన్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, బ్రేక్ సిస్టమ్ అండ్ గేర్ సిస్టమ్ ఎట్లా రన్ అవుతుంది దాని గురించి బేసిక్స్, ఇది 15 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ ప్రివెంట్ మెయింటెనెన్స్కు సంబంధించి అంటే ఎలాంటి ముందు ఊహించడం, మెయింటెనెన్స్కి సంబంధించి ఇవి కూడా బేసిక్గా ఉంటాయి దాదాపుగా. సో ఇందులో మీరు మ్యాక్సిమం 85 to 90 అయితే ఈజీగా చేయగలుగుతారు డ్రైవర్స్. కంప్లీట్గా 300 మార్క్స్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ 200 మార్క్స్, ఇవి 100 మార్క్స్. ఇది సిలబస్ మాత్రం తెలుగులో ఇస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఎగ్జామ్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో బేసిక్ మీకు అర్థమైతే ఈజీగా చేయగలుగుతారు ఇందులో కూడా. సో నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్ గురించి కూడా వీడియో చేస్తా. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తా, డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.